హల్లెలూయా. మరి అయ్యగారికి మైక్ ఇస్తాను. పాస్టర్ వీడి క్రిస్టఫర్ అయ్య కమంటాయస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. మరి సమయంలో మన వాక్యానికి వెళ్దాం. నౌ ఐ రిక్వెస్టెడ్ రెవరెండ్ డాక్టర్ బిషప్ బెర్నార్డ్ అయ్య టు కమ్ అండ్ డెలివర్ ది వర్డ్. ఈరోజు మరి బిషప్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించిన ఉన్నారు. అండ్ టు నైట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు హిస్ ప్లేస్. మరి ఈరోజు రాత్రి ఆయన బయలుదేరి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుండి మళ్ళీ మలేషియా వెళ్ళనయ్యున్నారు. ఆయన కూడా ప్రార్థన చేయండి. మరి చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. చెక్. It is a real joy and privilege to be invited by your dear pastor and his family to come to Bellary. మరి మీ పాస్టర్ గారు మరి పాస్టర్ మా కుటుంబం సంఘము నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. I thank God for the joy of ministering to your church as well as some other churches, and most of all to the pastors. మరి అనేక సంఘాలలో మరి మీ సంఘములో కూడా వాక్య పరిచర్య చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. I think as I reflect upon my life, why God is blessing me, my wife, my children, my grandchildren, the answer always is in giving, as God is a great giver. ఎందుకు దేవుడు నన్ను, నా భార్యని, నా పిల్లలని, నా మనవళ్ళని ఆశీర్వదిస్తున్నాడో దాని వెనుక రహస్యం ఏమంటే నేను దేవుడికి ఇస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. Even though I used to be a bank manager, I learned to give up మరి my profession. నేను బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఆ పనిని వదిలిపెట్టినప్పటికీ కూడా దేవునికి నేను ఇవ్వడంలో వెనకాడటం లేదు. And learning to serve God, I have to give up, some financial gains that I would continue to receive as I continue to be a bank manager. చూడండి, దేవుని పరిచర్య కొరకు అధికమైనటువంటి ధనాన్ని సంపాదించే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టడం ధన్యతని అనుకుని. ఎందుకు తెలుసా? దేవుడి సేవ కంటే గొప్పది ఏది లేదు. అలాగే దేవుడికి ఇవ్వడానికంటే మించింది మరొకటి నాకు లేదని నేను గ్రహించి ఉన్నాను. And being called by God to be His servant, to be a pastor, it is very sacrificing. చూడండి, దేవుని సేవ చేయడం అంటే అదేమో సాధారణమైనది కాదు. చాలా త్యాగం చేయాలి. అనేకమైన వాటిని విడిచిపెట్టి దేవుని పరిచర్య చేయవలసిన పని అది. We learn that our times become our people's time. చూడండి, మా సమయం ఎక్కువ మీ సమయం. ఎందుకంటే మీ గురించి చింతించడం, ప్రార్థించడమే మా పని అయి ఉంటుంది. And we learn to adjust ourselves according to our financial blessing. మరి అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే ధనానికంటే ఇప్పుడు వచ్చే ధనముతో సమృద్ధి కలిగి తృప్తి కలిగి మేము జీవించగలుగుతున్నాం. As a pastor, we give our time a lot to our church member, sometimes our own spouse, our children felt neglected. చూడండి, కొన్నిసార్లు మీకు అర్థమవుతుందో తెలియదు కానీ మా కుటుంబాల కన్నా, మా పిల్లల కన్నా మీ కొరకు మేము ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం. మీ కొరకు ఎక్కువ మేము ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మేము ఒక సంఘ కాపరిగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. Even though it is challenging, but God is the one that sustains us because He called us. అనేకమైన సవాళ్ళ మధ్యలో కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే మమ్మల్ని పోషించువాడై ఉన్నాడు. Sometimes when we are not in needs,
we do not learn how to give to others. చూడండి, కొన్నిసార్లు మనం ఎలాగ ఇవ్వాలో అన్న విషయాన్ని మర్చిపోతాం. ఇవ్వడానికి కొన్నిసార్లు మనసు రాని స్థితిలో కూడా మనం జీవిస్తూ ఉంటాం. You'll be surprised to know that sometimes the poor people are more giving than those who are financially blessed. మీకు తెలుసా, బాగా ఆర్థికంగా సౌకర్యాలైన వారి కంటే ఎక్కువగా పేదవారే దేవుడికి ఇవ్వడానికి బాగా ఇష్టపడతారు. That's why it is so important that this morning we should understand the true meaning of giving. చూడండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇవ్వడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమో తెలుసుకోవాలి. Knowing your pastors, his family, and many of you now, I want to bless you with this message so that you will be blessed by God as you understand the true meaning of giving. చూడండి, మీ పాస్టర్ గారిని, మరి పాస్టర్ కుటుంబాన్ని, మరి మిమ్మల్ని కూడా నేను బాగా ఎరిగి మిమ్మల్ని ఆస్వాదించాలని, మిమ్మల్ని దీవించాలని, మీరు దీవించబడాలని, నేను ఇవ్వడములో అంటే దేవుడికి ఇచ్చేదాని ద్వారా మీరు ఎలాగ దీవించబడతారని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. So this morning we want to look at Philippians chapter 4 verses 14 to 19. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం దాకా మనం చూసుకుందాం. ಫಿಲಿಪ್ಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನದಿಂದ 19ನೇ ವಚನದವರೆಗೆ. I will read in English, and someone who have found the passage later, you can read in your language. మరి ఆయన ఇంగ్లీష్ చదువుతారు, మిగతావారు ఎవరైనా తెలుగులో చదవాలని కోరుచూ ఉన్నారు. In Philippians 4:14 to 19, Paul say, "Nevertheless, you have done well that you share in my distress. Now you Philippians know also that in the beginning of the gospel, when I departed from Macedonia, no church shared with me concerning giving and receiving, but you only. For even in Thessalonica, you sent aid once and again for my necessity. Not that I seek the gift, but I seek the fruits that abounds to your account. Indeed, I have all and abound. I am full, having received from Epaphroditus the things sent from you, a sweet-smelling aroma, an acceptable sacrifice, well-pleasing to God. And my God shall supply all your need according to his riches in glory by Christ Jesus." అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినందు మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొన విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తేలిను. ఎలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి, నేను ఇవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రతూది వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేని ఉన్నాను. అవి మనోహరమైన సువాసన అనియు దేవునికి ప్రీతికరమనియు ఇష్టకరమను అయిన యాగములై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలను తీర్చునుగాక. Firstly, we notice that the great apostle Paul to the Gentile, he actually gave good commendation. He commended on the people or the Christian in the church of Philippi. చూడండి, ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి, వారు అన్యులు, వారు యూదులు కాదు, వారు అన్యులు. అన్యులకు పౌలు వారు ఇచ్చే విషయంలో వారు చేసిన త్యాగాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు. Paul said, "You Philippian Christian, you really know how to share with me." చూడండి, ఆయన ఏమన్నాడంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘమా, మీరు క్రైస్తవులుగా యేసు ప్రభుని రక్షకుని అంగీకరించుకున్న తర్వాత
ఇవ్వడములో మీరు చూపిస్తున్నటువంటి ఆ యొక్క శ్రద్ధ నన్ను ఆశ్చర్యపరుస్తుందని అతను అంటున్నాడు. Paul said, when I departed from Macedonia, there was not a single church who supported me. But you, dear Philippian Christian, you loved me and you supported me. ఆయన ఏమన్నా తెలుసా, ఇదిగో నేను ఆ యొక్క తెస్సలోనికి నుండి వచ్చినప్పుడు అక్కడ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, యూదులు పెద్ద పెద్ద యూదులు ఉన్నారు, ధనికులు ఉన్నారు. అయితే మీరు ఫిలిప్పీలో ఉన్నటువంటి మీరు చిన్న సంఘం, ఆర్థికంగా కష్టంగా ఉన్నటువంటి సంఘం. అయితే నా ప్రతి అవసరతలను తీర్చడానికి మీరు వెనకాడలేదని ఆ చిన్న సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. Paul say, I congratulate you because you even send aids once and again to meet my needs. ఆయన అంటున్నాడు, నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను, ఎందుకంటే నా ప్రతి అవసరతలో మీరు నాకు తోడున్నారు అని చెప్తున్నాడు. So from the teaching of Paul, we learn the first meaning of giving is giving expresses our fellowship with the one we give support. ఇవ్వడము అంటే అర్థం ఏమంటే సహోదరులారా, అమ్మ ఇటు చూడండి, అటువైపు చూడొద్దండి. ఇవ్వడములో ఉన్నటువంటి అర్థం ఏం తెలుసా, సహవాసము కలిగి ఒకరి కష్టాలకు ఒకరు బాధ్యత కలిగి జీవించడమే. We are all family members. మనం అందరూ ఒక కుటుంబమై ఉన్నాం. And when one member of our family is in need, all the other members should chip in and help that family members. మనమందరూ కుటుంబంలో అనగా ఒక కుటుంబంలో మనమందరూ సభ్యులమైనాం కాబట్టి ఒకరికి ఒకరు తోడుండాలి, కష్టం వస్తే ఒకరిని ఒకరు ఆదుకోవాలి. If there is a widow in our midst and she does not have any children, husband already died, she is alone and she needs money to support herself, we as a church would collect a love offering and to support her. చూడండి, సంఘములో ఎవరన్నా విధవలుగా, భర్త లేకుండా లేక పిల్లలు లేకుండా, వారిని చూసుకునే వాళ్ళు ఎవరు లేకున్నప్పుడు మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే, ఒక ఆదివారం కానుకను పోగు చేసి ఆ కుటుంబం అంటే ఆమెకు ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. And when we give the offering to that widow, when we give our offering to that widow, we are telling the widow, you are my sister. We are all your brothers and sisters. We are in fellowship. We are members of Christ. Your need is my need. And we are helping you. చూడండి, ఎప్పుడైతే మనం అలాగ చేస్తామో మనం ఏం చెప్తాం, అమ్మా నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు మా కుటుంబానికి సంబంధించిన ఆమెవి, నీవు మా యొక్క సహోదరివి లేక మా తల్లివి అని మనం ఇచ్చి ఆమెను ధైర్యపరచు వారిగా ఉండాలి. In this way, we are different from the other people in the world. ఈ లోకంలో ఉన్న వారి కంటే మనము వ్యత్యాసముగా ప్రత్యేకముగా కనబడవలసిన వారమై ఉంటున్నాం. We really love one another. మనము ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, You remember one day when Jesus was preaching to the people, ఒక రోజున యేసుక్రీస్తు వారు ఇలాగే ఒక సంఘానికి బోధిస్తున్నప్పుడు his mother and brother came looking for him. మరి ఆయనను తన తల్లి మరి సహోదరులు వెతుక్కుంటూ వచ్చారు. And one member of the church talked to the master, Lord Jesus, your mother and brothers are looking for you. అప్పుడు యేసు ప్రభు వారు వాక్యపరిచయం చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా అయ్యా ఇదిగో మీ అమ్మ మీ అన్న మీ తమ్ముళ్ళు వచ్చారు, బయట వాళ్ళని వెతుకుతున్నారని చెప్పారు. What did the Lord Jesus say? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, Who are my mothers? నా తల్లి ఎవరు, Who are my brothers నా and సహోదరులు sisters? ఎవరు, నా సహోదరులు ఎవరు, You are all my ఇదిగో mothers. ఇక్కడ నా ముందు కూర్చుని My నా మాట brothers and వింటున్నారు మీరే sisters. నా తల్లి నా బంధువులు అని చెప్పాడు. And so it is very important that this brother must know I am his brother. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సహోదరు ప్రజలు తెలుసుకోవాలి, నేను వారి అన్ననై ఉన్నాను అని. It is important that this sister knows that she is my sister. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సహోదరు తెలుసుకోవాలి, ఈయన మా అన్న మా చెల్లి అని. It is important that Amma, if she has a need, she can share with me. మరి అలాగే And ప్రతి whatever I తల్లి can ప్రతి do, I will సహోదరు help her. తెలుసుకోవాలి, మీ అక్కర్లు తీర్చబడడానికి సహాయం చేయడానికి మేమున్నామని. So giving expresses our fellowship with the recipient. చూడండి, ఇవ్వడము మనకు సహవాసాన్ని బలపరుస్తుంది. In the book of Acts, we learn that when the church first started, many Christians sell their extra land and give it to the church to help the poor.
చూడండి, అపోస్తుల కార్యంలో కనుక మనం చూసుకుంటే ఆదిమ సంఘం వారికి కలిగి ఉన్న వాటిని అనేకమైన వాటిని అమ్మివేసి సంఘానికి వారు ఇచ్చినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. Giving is an affirmation to the recipient that in Christ we have everything in common and we share with one another. మనము ఒకరికి ఒకరు పంచుకున్నప్పుడు, ఒకరి బాధల్ని ఒకరు మనము తీసుకున్నప్పుడు మన సహవాసాన్ని ఇంకా ఎక్కువగా మనం పెంచుకుంటాం. As Christian, we help the widows and the orphans. మరి క్రైస్తవులుగా ప్రియులారా, మన సంఘంలో చాలా మంది విధవలు అంటే భర్త చనిపోయిన వారు ఉంటారు, మరి పేదవారు ఉంటారు, విడవబడిన వారు ఉంటారు సంఘాలలో. The Bible also say those people who have pity on the poor, they are lending to God. మనం చూస్తున్నాము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనములో పేదలకి అంటే బీదలకు ఇచ్చేవారు యెహోవాకు అప్పు ఇచ్చేవారంట. God's word reminds us to be kind and loving to one another. మరి ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం మనం ఒకరిని ఒకరు శ్రద్ధగా చూసుకోవలసిన వారమై ఉంటున్నాం. And so the Christian in Philippi, they were very kind and very generous toward Paul. Paul is the preacher of God's word. He is a missionary, but they look after his need and they provide for Paul. మరి అలాగే ఈ ఫిలిప్పు సంఘం వారు పౌలు వారి పాస్టర్గా వారు గుర్తించి ఆయనకున్న ప్రతి అవసరతలకు అక్కరకు తగిన రీతిగా వారు ఇచ్చేవారని బైబిల్ సెలవిస్తుంది. Have you learned to give? మరి మీరు ఇవ్వడం నేర్చుకున్నారా? We must give to God because he is our Father. మనము దేవుడికి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మన తండ్రి We అయ్యున్నాడు. must learn to give to one another because we are brothers and sisters in Christ. మరి అంతేకాదు, మీరు ఒకరికొకరు పంచుకునే వారికి ఉండాలి, ఎందుకంటే మనం ఒకరికొకరు సహోదరులము సహోదరులము. We must give to our neighbor because God asks us to love our మరి అలాగే neighbors. సంఘానికి రాకుండా మన ఇంటి పక్కలో ఉన్నటువంటి వారు ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించే వారికి ఉండాలి, వారికి ఇచ్చే వారికి ఉండాలి. మనం If we have extra, we must help the Hindu, the Muslim, the Buddhist, because we are witnesses for Christ. ఎందుకంటే మనము క్రైస్తవులము, మన పక్కన ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎవరే కానీ వారికి ఏదైనా కొరత ఉన్నప్పుడు అది నీ దగ్గర ఉంటే ఇవ్వడం నేర్చుకోవాలి. So the first meaning of giving is when we give to someone, we are telling the person we are family, we love each other, we are all human. Your needs, I have, I help. చూడండి, మనం ఎప్పుడైతే ఎవరికైనా ఇస్తున్నామో మనం ఏం చెప్తున్నామంటే మనం ఒక కుటుంబం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న ప్రేమ సూచనను పంచుకునే వారిగా ఉంటాం మనం. ప్రియులారా, Philippians 4:17 say, not that I seek your monetary gift, but I seek the fruits that abounds to your account. ఇక్కడ పౌలు ఏమంటాడు ఫిలిప్పీ పత్రిక 4:17లో, నాకు అక్కరగుందని లేక నేను తక్కువగా ఉన్నాను మిమ్మల్ని అడగట్లేదు, కానీ మీరు ఇచ్చుట ద్వారా మీ ఆత్మీయ జీవిత అభివృద్ధిని ఇతరులు తెలుసుకుంటారని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. Paul told the Philippian Christian, I am not after your money. మరి పౌలు ఏమంటాడంటే ఆ యొక్క క్రైస్తవులతో, అయ్యా మీ డబ్బులకు నేను ఆశపడట్లేదు. I am teaching about giving because every time you give, it's go into your account in heaven. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇస్తే మీ ఆర్థికం ఆ పరలోకములో అక్కడ జమ చేయబడుతుంది, మీరు భూమి మీద దీవించబడ్డానికి నేను చెప్తున్నా అంటున్నాడు పౌలు ఇక్కడ. Every time you help a sister, every time you help a sister, every time you help a brother, every time you help a beggar, you are sending your money to heaven. చూడండి, తెలియక ఎప్పుడైతే నువ్వు ఒక భిక్షగాడికి కానీ ఒక సహోదరికి కానీ ఒక సహోదరునికి ఇస్తే పరలోకములో నీ యొక్క ధనమును సమకూర్చుకుంటున్నావు, అలాగే తెలియక నువ్వు దేవదూతలకు పరిచర్య చేసినట్టు అనిపిస్తుంది అక్కడ. It's like Paul is saying in the bank that every one of us have an account. All of us have an account in the bank of heaven. Every time we give to someone, whether people see it or not, God credit into our account in the bank of heaven. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ పరలోక బ్యాంకులో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి. అదే ఆ అకౌంట్లో ఎట్లా నువ్వు డబ్బులు వేస్తావంటే భూమి మీద అక్కర్లో బాధలో కష్టాల్లో ఉన్న వారికి నువ్వు సహాయం చేసినప్పుడు నీ డబ్బులు పరలోక అకౌంట్లోకి జమ చేయబడతాయి. So number 2,
giving bring fruits to the giver. చూడండి, రెండవది ఇవ్వడం అంటే ఇచ్చిన ప్రతి వాడు ఫలింపబడతాడు, వాడు అభివృద్ధి చెందుతాడని అర్థం. That's why God's word say, give and you will be given. చూడండి, అదేమంటే తెలుసా, దేవుని యొక్క వాక్యంలో ఇవ్వుడి అప్పుడు మీకు మరలా ఇవ్వబడుతుంది. If you sow a mango seed in the ground, you will get many mangoes after a year or two. చూడండి, మీరు ఒక్క మామిడి విత్తనాన్ని విత్తిన తర్వాత కొన్ని సంవత్సరాలు అది పెద్ద మానయి అనేక పండ్లది ఫలిస్తుంది, అది నువ్వు భుజిస్తావు. In other words, every time we give something to someone, God take notice and God will bless us more because we open our hand and give, and God will give us more so that we can give, and God will give us more, and we can give and give and give. చూడండి, ఎప్పుడైతే మనం ఎంత అధికముగా దేవుడికి సేవకు దేవునికి ఇస్తూ ఉంటామో అంత దేవుడు తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. మనం ఇవ్వడం ద్వారా దేవుడు ఇస్తాడు, మనం ఇవ్వడం ద్వారా దేవుడు తిరిగి ఇస్తాడు, ఇవ్వకపోవడం ద్వారా దేవుడు బిగపడతాడు. So Paul is actually saying, I am not after your money, but when you learn to have a spirit of giving, God will give you many fruits and you will be able to give more. చూడండి, ఫిలిప్పు 4:17 అంటున్నాడు పౌలు, నాకు తక్కువైందని నేను అడగట్లేదు కానీ మీరు ఇవ్వుట ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు. Jesus say in Acts chapter 20 verse 35, I have shown you in every way by laboring like this that you must support the weak. And remember the word of the Lord Jesus Christ. What did he say? It is more blessed to give than to receive. మనం ఇక్కడ చూస్తున్నాం, యేసు ప్రభు వారు అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో 35 అన్నాడు, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అంటున్నాడు. Jesus is saying that our giving is a blessed act. చూడండి, మనం చూస్తున్నాము, మనము ఇచ్చేది ఆశీర్వాదపు క్రియ. Whenever we give to someone to meet their needs, ఎప్పుడైతే మనము వేరే వారి అక్కర్లను తీరుస్తామో God calls the recipient to learn about receiving. He will also learn to give to others. అలాగే దేవుడు ఇచ్చిన వారికి మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన వేరే వారిని పిలిచి మిమ్మల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. And because we give, God's word say, we will be blessed and we will be able to give. మనము ఆశీర్వదించబడ్డాము కాబట్టి మనం ఇతరులకు ఇవ్వగలుగుతున్నాము. నిద్రపోవద్దండి, వినండి. Amen. ఆమేన్. Number 3, Philippians 4 verse 18. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 మనం చూస్తే 3వ భాగాన్ని, Paul say, I have all and abound. I am full, having received from Epaphroditus the things sent from you, a sweet smelling aroma, an acceptable sacrifice, well pleasing to God. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏమంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన ఇష్టమునై ఉన్నవి. Number 3, giving produces fragrance or perfume or sweet smelling incense that pleases God. చూడండి, మూడవది, నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అది దేవుడికి సువాసన, మరి మనోహరమైనది, ప్రేమతో కూడినది. అందుకన్నాడు ఇక్కడ పౌలు, నువ్వు ఇచ్చినది దేవుని సంతోషపరుస్తుందంట. Every time when the offering bag is being passed around, you already prepare to give to God, and whatever you give to God, it bring a sweet smelling incense to the nose of God, and God smell, my good son, my good daughter, oh, she gives so much. చూడండి, ఎప్పుడైతే కానుక సంచి మీ దగ్గరకు వస్తుందో
సంచి వచ్చే ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఎంత ఇవ్వాలి దేవుడికి అని. ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలో అనేది కూడా నీవు సిద్ధపడి ఉండాలి. నువ్వు ఇచ్చేదాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన నా కుమార్తె, నా కుమారుడు, వారు నన్ను ఎలాగ ప్రేమిస్తున్నారో అన్న సువాసనని ఆయన గుర్తిస్తాడు. When the offering bag is passed around, at home we already decided how much to give, and we put in a separate envelope, and we give generously to God. And when we give generously to God, it gives a very sweet smelling aroma. మనము చర్చికి రాక ముందే ఇంట్లోనే తీర్మానం చేసుకొని రావాలి. నేను దేవుడికి ఎంత ఇవ్వాలి, దేవునికి ఎలాగ ఇవ్వాలి. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషించి ఆయన సువాసనను పీల్చుకొని నీకు తిరిగి దానికి రెట్టింపు దీవెన ఇచ్చువాడు దేవుడై ఉన్నాడు. All we have comes from God. ఎందుకంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుడి నుండి మాత్రమే మనం కలిగి ఉన్నాం. Every Sunday when we come, we give generously to God. ప్రతి ఆదివారం చర్చికి వచ్చే ముందే దేవుడికి ఇవ్వడానికి మనం సిద్ధపడి రావాలి. We don't choose the smaller rupee, 5 rupee, give God. No, we give the best to God. చాలా సార్లు మనం చర్చికి వచ్చిన తర్వాత వచ్చి బ్యాగ్లో వెతుక్కుంటాం, 5 రూపాయల 10 రూపాయలు ఏది తక్కువ ఉందో అది ఇవ్వడానికి చూస్తాం. కానీ దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. అది కాదు, దేవుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఖర్చు చేయడు కనుక నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడికి ఇస్తే దేవుడు తప్పకుండా నీకు తిరిగి ఇస్తాడు. When we give to God, is it like a perfume that goes to God's nose and God says, my good boy, my good girl? నువ్వు ఇచ్చే ప్రతి కానుక దేవునికి సువాసనగా ఉండాలి, సుగంధ ద్రవ్యంలాగా అది దేవుడిని సంతోషపరిచేలాగా ఉండాలి. Or whenever we give the smallest and God's man, hey, this girl never appreciate me. నీవు ఏమంటారు, జిపుణతనంతో ఇష్టం లేని మనసుతో దేవుడికి ఇస్తే దేవుడు అసహించుకుంటాడు. If you love God who bless you, you will give the best to God. చూడండి, నిన్ను ఆస్వాదించిన దేవుడిని నువ్వు ప్రేమించి ఆ దేవుడికి నువ్వు తిరిగి ఇస్తే దేవుడు మరలా రెండంతలుగా వందలుగా ఆస్వాదించే దేవుడు అయి ఉన్నాడు. Your parent brought you up, now you are a man, you work as an engineer or a doctor, then you should give a lot to your mother and father. మరి అలాగే తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి కష్టపడి పోషించినటువంటి వారిని మీరు పెద్దవారైన తర్వాత, మీకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వారిని బాగా సంతోషపెట్టాలి, కానీ వారిని దుఃఖ పెట్టకూడదు ఇంట్లో. And so now that you know God is the one who bless you, so you want to make God smile. So let God have the wonderful smell of aroma, and God will be so happy. He will smile and smile and smile. చూడండి, మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులను ప్రేమించి వారిని సన్మానించి వారి అక్కర్లు తీరుస్తాడో దాంట్లో కూడా దేవుడు సంతోషించేవాడైన, ఆయన సువాసనని ఆగ్రహించేవాడైన, ఆయన ఎంతగా మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడని నేను చెప్పలేను, కానీ అంత ఆనందిస్తాడు మీ తల్లిని తండ్రిని మీరు గౌరవించి సన్మానిస్తే. Is your giving every Sunday like a perfume? Oh, very nice smell. Or it's like the dirty toilet smell? చూడండి, మీరు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు సువాసన ఆగ్రహిస్తాడు. మీరు ఇచ్చే విషయంలో ఒకవేళ మీ హృదయంలో కఠినముగా అసూయత ఇస్తే అది మీ టాయిలెట్ అంటే మీ కక్కస్ కన్నా చెడు వాసనని దేవుడు అనుభవించేలాగా అంటాడు. Learn to give generously and cheerfully because God loves a cheerful heart. ప్రియులారా, దేవుడికి సంతోషముగా ఇవ్వండి, ఆనందముతో ఇవ్వండి దేవుడికి. And number 4, మరి నాలుగవదిగా Philippians 4:19. మరి ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం 19వ And my God shall supply all your need according to his riches in glory by Jesus Christ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చునుగాక. So number 4, giving ensure the faithfulness of God. Giving bring about the faithfulness of God. చూడండి, మీరు ఇచ్చేదాన్ని బట్టి దేవుని నమ్మకం అంటే దేవుడు మీ మీద ఉంచిన నమ్మకాన్ని మీరు కనపరచువారై ఉంటారు.
The word of God says, my God shall supply all your needs Sure. according to his riches in దేవుని glory. యొక్క వాక్యం ఏంటో తెలుసా? మీ ప్రతి అవసరతలను ఆయన తన ఐశ్వర్యము చెప్పున ఇచ్చును. Giving tell the recipient that in the Lord Jesus Christ we are all family and we all have in common and we share with you freely. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇవ్వడం ఏమి గుర్తిస్తుందంటే, మొదటిది మనం ఒక కుటుంబం, రెండవది మనం ఒక సహవాసం, మూడవది సంతోషముగా ఇచ్చు వారిని ఆయన సంతోషంగా దీవించువాడై ఉన్నారు. Giving adds spiritual fruits to our life. మరి అంతేకాదు, మనము ఆత్మీయ ఫలాలు కూడా ఇవ్వాలి, దేవుడికి ఫలించాలి. Giving act as a pleasing and acceptable sacrifice to మరి God. ఇవ్వడము దేవుణ్ణి సంతోషపరిచి మన యొక్క బలియాగాన్ని దేవుడు ఆగ్రహించువాడై ఉన్నాడు. And giving assure the faithfulness of God. మరి అంతకాకుండా ఐదవది, మనము దేవుని యొక్క నమ్మకత్వాన్ని, అంటే దేవుడు మనల్ని ఎంత నమ్ముతున్నాడో అన్న దాన్ని బట్టి మనం అక్కడ If you గుర్తించగలం. learn to be a giver, God promised to supply. మరి ఎంతగా నువ్వు దేవుడికి ఇచ్చి సంతోషపరుస్తావో అంతకంటే అధికముగా ఆయన తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను తీర్చువాడై ఉన్నాడు. Your source of supply is our God. మరి మీ ప్రతి ఒక్క అవసరతలు అవి ఏవైనా సరే మీకు ఇవ్వటకు ఆయన శక్తిమంతుడై The ఉన్నాడు. certainty of our supply is God shall supply. చూడండి, మీకు ఏవేవి అక్కరకున్నాయో, మీ ఆహారం, మీ నీరు, మీ నూనె సమస్తమును ఆయన సమకూర్చువాడై The ఉన్నాడు. fullness of the supply, all your needs. ఆయన కొద్దిగా మాత్రమే కాదు, అన్ని అక్కర్లను అవసరతను తీర్చు దేవుడై ఉన్నాడు యేసు The ప్రభువు. measure of our supply according to God's riches. చూడండి, ఆయన ఇచ్చే ప్రతి, అంటే మనకి ఇచ్చే ప్రతి అవసరతలు ఆయన కుమిల్చి అధికముగా ఇచ్చు దేవుడై ఉన్నాడు. The storehouse is heaven in glory. ఆమేన్. పరలోకం ఉన్నటువంటి ఆ యొక్క ధననిధి గొప్పది, మనము ఊహించలేనటువంటి ఐశ్వర్యములతో నిండి ఉన్నది ఆ యొక్క పరలోక And the రాజ్యం. median is by Jesus Christ. మరి అంతేకాదు పిల్లరా, మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేయువాడై ఉన్నాడు. So in conclusion, why is giving such a blessing to us? మరి ఎందుకు ఆయన అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో మీకు చెప్తున్నాను. I am very blessed. నేను గొప్పగా దీవించబడ్డాను. God blessed me with a good wife. పిల్లరా, మంచి భార్యతో దేవుడు నన్ను God ఆశీర్వదించాడు. blessed me with 2 children. మరి 2 పిల్లలతో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. God blessed me with 7 grandchildren. మరి నాకు 7 మంది మనవళ్ళు మనవరాలు ఉన్నారు. God bless me and provide my ticket wherever He wants me to go. మరి నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడు టికెట్లు ఇచ్చి నన్ను I ఆశీర్వదిస్తున్నాడు. have no salary. I am no more a pastor. మరి నేను I have no pastor income. నేను పాస్టర్ని కాదు, నాకు ఏమి జీతం రాదు, ఏమీ లేదు, అయినా దేవుడు నా ప్రతి అవసరం But తీరుస్తున్నాడు. every month God supply me with enough food and water. మరి ప్రతి నెల నాకు ఎంత ఆహారం కావాలి, ఎంత నీరు కావాలి, ఏం కావాలో దేవుడే సమకూరుస్తూ I ఉన్నాడు. even have extra to give my wife a monthly allowance so she can spend on whatever she మరి wants. అంతేకాకుండా నా భార్యకు నేను అధికముగా ఇచ్చి ఆమె ప్రతి అవసరం తీరుస్తున్నాను. We must learn to give. అయితే మనం ఇవ్వడం నేర్చుకోవాలి. Giving obeys God's command. మనము ఇవ్వడము దేవుని ఆజ్ఞను, అది మనం దేవునికి ఆజ్ఞ లోబడినట్టు మనం చూపిస్తుంది. Giving submit to God's lordship. మరి అంతేకాదు మేడం, మనం ఇచ్చినప్పుడు దేవుని యొక్క అధికారానికి లోబడ్డాన్ని గుర్తిస్తుంది. Giving exhibit the heart of God. మరి అంతేకాదు మేడం, మనం ఇవ్వడం దేవుని యొక్క హృదయాన్ని తృప్తిపరచడం చూపిస్తుంది. Giving illustrate God's salvation. మరి అంతేకాకుండా ఇచ్చేది దేవుని యొక్క రక్షణను చూపిస్తుంది. Giving show that we trust in God's మరి provision. అంతేకాదు, మనం ఇచ్చేది దేవుడు మనల్ని ఎంతగా ఆస్వాదిస్తున్నాడో, ఆయన ఎలాగ మన అక్కర్లు తీరుస్తున్నాడో అని చూపించడానికి Giving పడుతుంది. widen the smile of God. మరి అంతేకాదు, మనం ఇవ్వడము మన యొక్క నవ్వును కనపరుస్తుంది. Giving advances God's kingdom. మరి అంతేకాదు, మనం ఇచ్చేది దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేస్తుంది. Giving testify of God's power. మరి అంతేకాదు, మనం ఇచ్చేదాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని మనం రుజువుపరచగలం. Giving praises the character of God. మరి అంతేకాదు, దేవుడు చేసిన ప్రతి దాన్ని స్తుతిస్తూ
ప్రేమిస్తూ దేవుని యొక్క So గుణలక్షణాన్ని మనం let కోరవారం us అవుతాం. give freely unto God. మరి అంతేకాదు ప్రియులారా, దేవునికి మనము స్వేచ్ఛతో ఇద్దాము. Let us also give to others. మరి అంతేకాదు మనం ఇచ్చే ప్రతిదీ ఇతరుల అక్కరు తీర్చునుగా. Giving expresses fellowship with the person who received your gift. అంతేకాకుండా మనతో సహవాసం కలిగినటువంటి పేదలు అనుభవించునుగాక. Giving brings fruits to our account. మరి అంతేకాదు మనం ఇస్తే మన అకౌంట్లో దేవుడు మరలా నింపువాడై ఉన్నాడు. Giving produces sweet smelling aroma to the nose of God. మరి అంతేకాకుండా మనం ఇచ్చేది దేవునికి సంతోషాన్ని కలుగజేసే ఆ యొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. And giving guarantee God's faithfulness. ఆమేన్. మరి అంతేకాదు దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనము అభివృద్ధి చెందువారమై ఉంటాం. Amen. ఆమేన్. But the most important thing is today, give your heart to God. మరి ఈ రోజున ఇంకా ప్రాముఖ్యమైన విషయం తెలుసా, మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. Have you given your heart to God? మీరు మీ హృదయాన్ని దేవుడికి ఇచ్చారా? If you are not giving, you are not given your heart to God. ఇంకా మీరు మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, మీరు రక్షింపబడకుండా ఉంటే, Let us learn to give as God bless మరి us. దేవుడికి ఇవ్వడానికి నేర్చుకుందాం. దేవుడు ఇంకా అధికముగా ఆస్వాదించునుగాక. Amen. Amen. ఆమేన్. I shall hand the meeting back to Pastor for his closing. Amen. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం ముగించుకుందాం. గట్టిగా చెప్పట్లు కొడదాం. ಪ್ರತಿ ಕಣ್ಣು ಮುಯ್ಯಬಡಾಲಿ. ಎಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಬೇಕು. ಆಲೋಚನೆ ಮಾಡಿ, ದೇವರಿಗೆ ಕೊಟ್ಟು ನಷ್ಟ ಹೋದವನು ಯಾರೂ ಇಲ್ಲ. ದೇವರನ್ನು ನಂಬಿ ಮೋಸ ಹೋದವನು ಯಾವನೂ ಇಲ್ಲ. పిల్లరా, దేవుడికి ఇచ్చి నష్టపోయినవాడు ఎవడు లేడు. నమ్మి మోసపోయినవాడు ఎవడు లేడు. ఇస్తే నీకు దీవెన, ఇవ్వకపోతే నీకు శాపం. అది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. నేను కూడా ధైర్యంగా చెప్పగలను పౌల్లాగా, నాకు తక్కువ ఉందని మిమ్మల్ని ఎవడిని నేను అడగను, అడగబోను. దేవుడు నన్ను అప్పుడే బహుగా ఆస్వాదించి ఉన్నాడు అని చెప్పాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను బహుగా ఆ ఆశీర్వాదాన్ని నేను నా కుటుంబం అనుభవిస్తూ ఉన్నాం. అలాంటి అనుభవం నీకు కావాలంటే, అలాంటి దీవెన నీకు కావాలంటే నీవు దేవుడికి ఇచ్చి శోధించు. అందుకని ఆయన మలాకీలో అంటున్నాడు, నేను చెప్పిన మాట నువ్వు విని నువ్వు చేసి నన్ను శోధించు, ఆకాశపు తలుపులు తెరిచి పట్టజలత విస్తారంగా నీకు దీవెనిస్తాను. అది పాత నిబంధనలో. అయితే క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములు మనం చూస్తున్నాం. వారు కలిగినవి అన్నీ అమ్మివేసి అపోస్తల పాదముల యొద్ద పెట్టిరి. వారు సమృద్ధిగా ఒకరికొకరు పంచుకున్నారు అని. అవును పిల్లారా, దేవుని వాక్యాన్ని మనము వినాలి, లోబడాలి. అంతేగాని ఎవడో యూట్యూబుల్లో ఎవడో ఏవేవో చెప్పి, ఎవడో పనికి మాలిన మాటలు చెప్పినవి విని నీవు నష్టం తెచ్చుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, నా మాట వింటే నీకు దీవెన, వినకపోతే నీకు శాపం. దేవుని మాట వింటావో విడుస్తావో నీకు వదిలిపెట్టింది. అక్కడ రాయబడిన మాట ఇంకోటి ఉంది, జీవమును మరణము నేను నీ ముందు ఉంచి ఉన్నాను, నీకేది కావాలో నువ్వు కోరుకో అంటున్నాడు. ఇక్కడ బలవంతం లేదు పిల్లారా, ఇక్కడ బలవంతం లేదు. చాయిస్ ఈజ్ యువర్స్. చూస్ వాట్ యు వాంట్. జీవం కావాలో, మరణం కావాలో, ఆశీర్వాదం కావాలో, శాపం కావాలో నీకు నువ్వు కోరుకో. నేను మరొకసారి చెప్తున్నాను, దైవ సేవకుడిగా నేను కానీ నా కుటుంబం కానీ ఏ విషయంలో కొరత కలిగి మేము లేము. ఆయన మమ్మల్ని సమృద్ధిగా ఆస్వాదించి దీవించి ఉన్నాడు. అలాగే నిన్ను దీవించాలని ఈరోజు దేవుడు కోరుచున్నాడు. నేను కూడా పిల్లలు చెప్తున్నాను ధైర్యంగా, నేను అనేకమైన విషయాల్లో ఇవ్వడానికి వెనకాడలేదు, విత్తడానికి వెనకాడలేదు. నా కుటుంబం కానీ మేము కానీ దేవుని పరిచర్లు ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడలేదు. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, నా దేవుడు నమ్మదగిన వాడు. మా ప్రతి అవసరతలను ఆయన తన ఐశ్వర్యము చొప్పున తీర్చి ఉన్నాడు. అలాగే మీకు మీ కుటుంబాలకు తీర్చి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమడ, మహోన్నతుడా, సర్వశక్తి మీద మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాట నమ్మదగినది. అవును ప్రభ, ఇవ్వట వలన మీరు తిరిగి మరలా ఇస్తారు. మేము ఇవ్వకపోతే మేము నాయన
శపించబడతామని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు గనుక ప్రభు నా తండ్రి ఇవ్వడం ఇవ్వకపోవడం వీరికి వదిలిపెట్టబడింది తండ్రి. ఎవరైతే మీ మాట విని లోబడతారో వారిని ప్రభ అందరికంటే గొప్పగా ఆస్వాదిస్తానని సెలవిచ్చారు. నా మాట వినకుండా తిరుగుబాటు చేస్తే నేను మీకు శాపాన్ని అప్పగిస్తానని సెలవిచ్చారు తండ్రి. గనుక ప్రభ నాయన శాపమైన జీవమైన వారి చేతిలో ఉంది ప్రభ. వారు ఏది కోరుకుంటారో అది వారికి నాయన వస్తుంది ప్రభ. గనక నాయన ఈరోజు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకే ఉందని మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి వాక్యాన్ని పంచుకుని మీ దాసుని ప్రభ బెనర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి బలపరచని కోరుచున్నాము తండ్రి. వాక్యం విన ప్రతి వారు ప్రభ లోబడి నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.